ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే a = 2, -2 అనే సెట్ ఇచ్చారు. అయితే దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రిప్రజెంట్ చేయమంటున్నారు. ఇక్కడ మనం రోస్టర్ ఫామ్కి సెట్ బిల్డర్ ఫామ్కి క్లియర్గా డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఇలాగ డైరెక్ట్గా ఎలిమెంట్స్ ఉంటే దాన్ని రోస్టర్ ఫామ్ అంటారు. అలా కాకుండా మనం ఇలా డిఫైన్ చేస్తే అంటే ఎలిమెంట్స్ని ఇవ్వం కానీ ఎలిమెంట్స్ అనేవి ఇలా ఉంటాయని చెప్తాం. అలా చెప్తే దాన్ని ఏమంటారు? సెట్ బిల్డర్ ఫామ్. ఇప్పుడు మనకేమో ఇచ్చింది రోస్టర్ ఫామ్, మనం కన్వర్ట్ చేయాల్సింది సెట్ బిల్డర్ ఫామ్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సెట్ బిల్డర్ ఫామ్ యొక్క 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్లో ఏ అనేది ఏ ఆప్షన్ అవుతుందో చూద్దాం. సో మనం ఆప్షన్ వైజ్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్. ఎక్స్ అంటే ఈ ఏ సెట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 2, -2. 2ని ఎక్సే అనుకుంటాం, -2ని ఎక్సే అనుకుంటాం. అయితే ఎక్స్ అనేది ఒక నేచురల్ నెంబర్ అంటున్నాడు. ఎక్స్ అనేది ఏంటి? నేచురల్ నెంబర్. నేచురల్ నెంబర్ జనరల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఏముంది? నేచురల్ నెంబర్లో ఉన్న 2 ఉంది, కానీ -2 కూడా ఉంది. -2 నేచురల్ నెంబర్స్లో ఉంటుందా? ఉండదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ దేంట్లోని? ఏ అనే సెట్లో. అయితే ఎక్స్ అనేది ఇంటీజర్ అంటున్నాడు. ఇంటీజర్లో ఏముంటాయి? 0 ఉంటుంది, ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఆల్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మనకి 2 ఉంది, ఇంటీజర్లో 2 ఉంది, అలాగే -2 కూడా ఉంది. అయితే x² - 4 = 0 అవ్వాలంట. ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం? 2 కానీ -2 కానీ అనుకున్నాం. ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం? 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2² - 4 = 0. 4 - 4 = 0. 4 - 4 అంటే 0 = 0. 0 0కి ఈక్వల్ కదా. సో అంటే 2కి x² - 4 = 0 అనేది ఏమైంది? ట్రూ అయింది. ఇప్పుడు మనం ఇంకో వాల్యూ కూడా చెక్ చేయాలి కదా. ఇంకో వాల్యూ ఏంటి? -2. -2ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? -2ని xలో సబ్స్టిట్యూట్ చేయాలి. -2² - 4 = 0. మనకి ఇచ్చిన కండిషన్ x² - 4 = 0 కదా. ఈ xలో -2ని కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ప్రాసెస్ అంతా మనం దేనికోసం చేస్తున్నాం? సెట్ బిల్డర్ ఫామ్ని ఫైండ్ అవుట్ చేయడానికి. -2² అంటే ఎంత? -2 × -2 అని రాసుకోవచ్చా? -4 = 0. -2 2 టైమ్స్ కదా, -× -+, 2 2 = 4. -4 = 0. 4 - 4 అంటే 0 = 0. ఇది కూడా ట్రూవే. అంటే ఎక్స్ వాల్యూ అనేది 2కి ట్రూ అవుతుంది, -2కి ట్రూ అవుతుంది. అంటే x² - 4 = 0 అనేది ఇంటీజర్ అయినప్పుడు 2 వాల్యూకి -2 వాల్యూకి కూడా ట్రూ అవుతుంది కాబట్టి సో మనకు ఆన్సర్ ఏంటి? 2. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే సెట్ ఆఫ్ 0 అంటే ఒక సెట్ ఇచ్చారు. ఆ సెట్లో ఎలిమెంట్ ఏమి ఇచ్చారు? 0 ఇచ్చారు. ఈ సెట్ యొక్క సెట్ బిల్డర్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది ఏ ఫాము? రోస్టర్ ఫామ్. దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సెట్ బిల్డర్ ఫామ్. ఇవన్నీ సెట్ బిల్డర్ ఫామ్సే. సో ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ ఏమిచ్చారు? ఎక్స్ అనేది సెట్లో ఎలిమెంట్. అయితే ఎక్స్ అనేది 1 కన్నా చిన్నది, కానీ ఎక్స్ అనేది ఒక నేచురల్ నెంబర్ అంటున్నాడు. నేచురల్ నెంబర్ అంటే ఏంటి? 1 2 3 4 అండ్ సో ఆన్. ఇది స్టార్ట్ అయ్యేదే 1 దగ్గర నుంచి. 1 కన్నా చిన్న నెంబర్ ఉంటుందా నేచురల్ నెంబర్లో? ఉండదు. కాబట్టి ఇది ఎంప్టీ సెట్ వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ ఈ సెట్లో. ఎక్స్ అనేది 1 కన్నా చిన్నది అంటే ఎక్స్ అనేది హోల్ నెంబర్ అంటున్నాడు. హోల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 దగ్గర నుంచి. 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇక్కడ ఎక్స్ అనేది 1 కన్నా చిన్నదన్నాడు కదా. 1 కన్నా చిన్న వాల్యూ ఏముంది? 0. అంటే ఈ సెట్లో ఏమొస్తుంది? 0. ఇక్కడ మనకి 0 వచ్చింది, ఇది 0. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి?
2. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ అనే సెట్ ఇచ్చాడు. ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఇచ్చాడు. వాటిని సెట్ బిల్డర్ ఫామ్లో చూపించమంటున్నాడు. ఈ 4 ఆప్షన్స్ కూడా సెట్ బిల్డర్ ఫామ్సే కదా. సో ఈ 4 ఆప్షన్స్ని మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? ఎక్స్ అనేది ఒక ఎలిమెంటు. ఇలాగిస్తే ఎక్స్ అనేది ఈ సెట్లో ఎలిమెంట్ అని అర్థం. అయితే ఎక్స్ అనేది ఏ నెంబరు? ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే ఖచ్చితంగా 2 టేబుల్లో పోవాలి. అంటే ఎక్స్ లెస్ దెన్ 12. ఎక్స్ వాల్యూ ఎంత? 12 కన్నా చిన్నదంట. 12 కన్నా చిన్నగా ఉన్న ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి? 2, 4, 6, 8, 10. సో ఈ సెట్ బిల్డర్ ఫామ్ అనేది ఈ రోస్టర్ ఫామ్కి మ్యాచ్ అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? ఎక్స్ ఈజ్ ఈవెన్ అండ్ ఎక్స్ లెస్ దెన్ 12. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక సెట్ ఇచ్చారు. ఆ సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 2, 4, 8, 16, 32. ఇది మనకు రోస్టర్ ఫామ్. దీనికి సెట్ బిల్డర్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో అన్ని సెట్ బిల్డర్ ఫామ్సే. సో ఆప్షన్ వైజ్ చెక్ చేద్దాం. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అనేది ఈ సెట్లో ఎలిమెంట్. ఇంకేమి ఇచ్చాడు? ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే 2 టేబుల్లో పోయే నెంబర్స్. అంటే 2, 4, 6, 8, 2 1 jar 2, 2 2 jar 4, 2 3 jar 6, 2 4 jar 8 అండ్ సో ఆన్. అవి ఎలా ఉన్నాయి? 32కి ఈక్వల్గా అంటే 32కి చిన్నగా ఉన్నాయి. అంటే ఈ సెట్లో ఏ ఎలిమెంట్స్ వస్తాయి? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 2 12 jar 24, 2 13 jar 26, 2 14 jar 28, 2 15 jar 30, 2 16 jar 32. అంటే ఈ నెంబర్స్ అన్నీ ఈ సెట్లోకి వస్తాయి. సో ఈ సెట్ అనేది ఈ రోస్టర్ ఫామ్కి మ్యాచ్ అవుతుందా? అవ్వట్లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. దీంట్లో ఏమన్నాడు? ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2. 2తో మల్టిపుల్ అయ్యే నెంబరు అది 32కి ఈక్వల్గా కానీ లేకపోతే దానికన్నా చిన్నదిగా కానీ ఉంటుంది. నార్మల్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఒకేలా ఉంటాయి. దీనికి ఏవైతే వాల్యూస్ వచ్చినాయో దీనికి కూడా అవే వాల్యూస్ వస్తాయి. 2 మల్టిపుల్స్ అంటే నథింగ్ బట్ ఈవెన్ నెంబర్సే కదా. సో ఇవే నెంబర్స్ వస్తాయి. ఇవి దీనికి మ్యాచ్ అవుతున్నాయో అవ్వట్లేదు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఇన్ పవర్ ఆఫ్ 2. 2 యొక్క పవర్లో ఎక్స్ ఉందంట. అంటే 2 పవర్ ఎక్స్ అని రాసుకోవచ్చా? అంటే ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 6. 6 అనే వాల్యూ కన్నా తక్కువగా ఉందంట. తక్కువగా ఏ వాల్యూస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. ఈ వాల్యూస్ అనేవి 6 కన్నా తక్కువగా ఉన్నాయి. సో ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సెట్ వస్తుంది. ఫస్ట్ 2 పవర్ 1 అంటే 2, తర్వాత 2 స్క్వేర్ అంటే 4, తర్వాత 2 క్యూబ్ అంటే 2 2 jar 4, 4 2 jar 8, తర్వాత 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే 2 4 టైమ్స్ వేసుకోవాలి కదా. 2 2 jar 4, 4 2 jar 8, 8 2 jar 16. తర్వాత 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే 2 5 టైమ్స్ వేసుకుంటే 32. అంటే మనకి సెట్లో ఏ వాల్యూస్ వచ్చినాయి? 2, 4, 8, 16, 32 వచ్చినాయి. ఈ వాల్యూస్ అనేవి దీనికి మ్యాచ్ అవుతున్నాయా? అవుతున్నాయి. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే రోస్టర్ ఫామ్ ఇచ్చారు. ఆ రోస్టర్ ఫామ్ని సెట్ బిల్డర్ ఫామ్తో మ్యాచ్ చేయమంటున్నారు. రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? ఇలా డైరెక్ట్గా ఎలిమెంట్స్ ఇచ్చేస్తే రోస్టర్ ఫామ్స్, ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సెట్ బిల్డర్ ఫామ్. సో ఒక్కొక్క రోస్టర్ ఫామ్కి ఏ సెట్ బిల్డర్ ఫామ్ వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. రోస్టర్ ఫామ్ని యూజ్ చేసి సెట్ బిల్డర్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయడం కన్నా సెట్ బిల్డర్ ఫామ్ యూజ్ చేసి రోస్టర్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈజీ. కాబట్టి ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్ అనేది యూజ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్లో ఏముంది? ఎక్స్ అనేది సెట్లో ఎలిమెంట్ అంట. అయితే ఆ ఎలిమెంట్ ఎలా ఉండాలంట? ప్రైమ్ నెంబర్ అయి ఉండాలంట. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 2, 3, 5, 7, 11, అండ్ సో ఆన్. ఇవే ప్రైమ్ నెంబర్స్ ఎందుకని? ఎందుకంటే ఇవి ఓన్లీ 2 టేబుల్స్లో మాత్రమే పోతాయి. అంటే 2 అనేది 1 టేబుల్లోని 2 టేబుల్లోని పోద్ది. 3 అనేది 1 టేబుల్లోని 3 టేబుల్లోని పోద్ది. 5 అనేది 1 టేబుల్లోని 5 టేబుల్లోని పోద్ది.
7 అనేది 1 టేబుల్లోని 7 టేబుల్లోని పోద్ది, 11 అనేది 1 టేబుల్లోని 11 టేబుల్లోని పోద్ది. అంటే ఓన్లీ 2 టేబుల్స్లో మాత్రమే పోతాయి. దాన్ని ఏమంటారంటే ప్రైమ్ నెంబర్ అంటారు. ఎక్స్ అనేది ఎలిమెంట్ అవ్వడానికి ప్రైమ్ నెంబర్ అయి ఉండాలని చెప్పాడు. అండ్ ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చాడు, డివైజర్ ఆఫ్ 6 అంటే 6ని డివైడ్ చేసే నెంబర్. 6ని ఏ నెంబర్స్ డివైడ్ చేయగలవు, 1 అనే నెంబర్ డివైడ్ చేయగలదు, 2 అనే నెంబర్ డివైడ్ చేయగలదు, 3 అనే నెంబర్ డివైడ్ చేయగలదు, 4 డివైడ్ చేయగలదా, చేయలేదు, 5 చేయలేదు, 6 అనే నెంబర్ డివైడ్ చేయగలదు. ఈ 4 నెంబర్స్ 6ని డివైడ్ చేయగలవు. దీంట్లో ఈ నెంబర్స్ అన్నీ 6ని డివైడ్ చేస్తాయి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, డివైజర్ ఆఫ్ 6 అని ఇచ్చాడు. అంటే 6ని డివైడ్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. 1 అనేది ప్రైమ్ నెంబరా, కాదు. 1కి ఓన్లీ 1 ఫ్యాక్టరే ఉంటుంది, అంటే 1 టేబుల్లో మాత్రమే పోతుంది. కాబట్టి 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 2 అనేది ప్రైమ్ నెంబరు, 3 అనేది ప్రైమ్ నెంబరు, 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే ఇది 4 టేబుల్స్లో పోతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ బట్టి మనకి ఓ సెట్లో ఏ ఎలిమెంట్స్ వస్తాయంటే ప్రైమ్ నెంబర్ అయి ఉండి అంటే 6ని డివైడ్ చేసే నెంబర్స్ ఏమున్నాయి, 2, 3 ఉన్నాయి. కాబట్టి ఈ సెట్ని ఎలా చెప్పుకోవచ్చు, ఈ సెట్ బిల్డర్ ఫామ్కి ఇది రోస్టర్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది దేనికి ఆన్సర్ అవుతుంది, ఈ సెకండ్ దానికి ఫస్ట్ది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ సెట్ బిల్డర్ ఫామ్ యూజ్ చేసి దానికి రోస్టర్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఏమి ఇచ్చాడు, ఎక్స్ అనేది ఈ సెట్లో ఎలిమెంటు. ఎక్స్ అనేది ఈ సెట్లో ఎలిమెంట్ అవ్వాలంటే అది ఆడ్ నేచురల్ నెంబర్ అయి ఉండాలి, అంటే 10 కన్నా తక్కువ ఉండాలని చెప్పాడు. ఆడ్ నేచురల్ నెంబర్ అంటే ఏంటి, అసలు నేచురల్ నెంబర్ అంటే ఏంటి, జనరల్గా 1 నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ అన్నీ నేచురల్ నెంబర్స్. ఇవన్నీ నేచురల్ నెంబర్స్. దీంట్లో ఆడ్ నేచురల్ నెంబర్స్ అంటే 2 టేబుల్లో పోలేనివి, అంటే 1, 3, 5, 7 అండ్ సో ఆన్. మరి 10 కన్నా తక్కువ ఉన్నాయంటే 1, 3, 5, 7, 9, 11 వస్తుందా, రాదు. ఎందుకంటే మనకి ఈ నెంబర్స్ అనేవి 10 కన్నా తక్కువ ఉండాలి. ఇవన్నీ ఒక సెట్ అంటున్నాడు. సో మనం వీటిని ఎలా రాసుకోవచ్చా, ఇది దేనికి రోస్టర్ ఫాము, ఈ సెట్ బిల్డర్ ఫామ్కి రోస్టర్ ఫామ్. ఇది ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, 4. అంటే 4కి ఆన్సర్ ఏమొస్తుంది, 2. నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ సెట్ బిల్డర్ ఫామ్ చెక్ చేద్దాం. ఈ థర్డ్ సెట్ బిల్డర్ ఫామ్లో మనకి ఏమి ఇచ్చారు, ఎక్స్ అనేది ఏదైనా ఎలిమెంట్ ఈ సెట్లోని. అంటే ఏం చెప్పాడు, ఎక్స్ అనేది ఒక నేచురల్ నెంబర్ అని చెప్పాడు. ఇంకేం చెప్పాడు, 6 యొక్క డివైజర్ అని చెప్పాడు. నేచురల్ నెంబర్ అంటే ఏమొస్తాయి, 1, 2, 3 అండ్ సో ఆన్ నెంబర్స్ వస్తాయి. డివైజర్ ఆఫ్ 6 అంటే 6లో ఎన్ని టేబుల్స్ పోతాయి, 1 టేబుల్ పోద్ది, 2 టేబుల్, 3 టేబుల్, 6 టేబుల్ పోద్ది. అవి 6కి డివైజర్స్. ఈ రెండు కలిపి ఉన్న కండిషన్ ఏది ఉంది, 1 అనేది నేచురల్ నెంబరే అంటే డివైజర్ ఆఫ్ 6, 2 అనేది నేచురల్ నెంబరే అండ్ డివైజర్ ఆఫ్ 6, 3 అనేది నేచురల్ నెంబరే అండ్ డివైజర్ ఆఫ్ 6, 6 అనేది నేచురల్ నెంబరే అండ్ డివైజర్ ఆఫ్ 6. సో ఇది రోస్టర్ ఫామ్. ఈ థర్డ్ ఆప్షన్లో ఉన్న సెట్ బిల్డర్ ఫామ్కి ఇది రోస్టర్ ఫామ్. కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, 1కి ఆన్సర్ ఏమవుతుంది, 3. ఈ సెట్ బిల్డర్ ఫామ్కి ఇది రోస్టర్ ఫామ్, దీనికి ఆన్సర్ ఏంటి, 3. ఇప్పుడు మనం 4th ఆప్షన్ చెక్ చేద్దాం. ఇప్పుడు మనం 4th సెట్ బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎక్స్ అనేది ఏదైనా ఎలిమెంటు, అది ఒక లెటర్. ఏ వర్డ్లో లెటర్ అనే వర్డ్లో మాత్రమే అది లెటర్ అవ్వాలి. సో మ్యాథమెటిక్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎం అనేది ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది. ఏ అనేది 2 టైమ్స్ ఉంది. టీ అనేది 2 టైమ్స్. హెచ్ అనేది 1 టైము. ఈ అనేది 1 టైము. ఐ అనేది 1 టైము. సి అనేది 1 టైము. ఇవి ఎన్నిసార్లు ఉన్నా సరే ఒక లెటర్ కింద కన్సిడర్ చేస్తావు. కన్సిడర్ చేసి ఒక సెట్ కింద తయారు చేసుకోవచ్చు. అదే సెట్ ఎం, ఏ, టీ, హెచ్, ఈ, ఐ, సి. ఇక్కడ ఏమన్నాడు, ఏ లెటర్ అంటే వీటిల్లో ఏదైనా లెటర్ అవి ఉండొచ్చు. సో అంటే ఎం, ఏ, టీ, హెచ్ అలా కూడా ఉండొచ్చు. సో దీనికి రోస్టర్ ఫామ్ ఏంటి, ఎం, ఏ, టీ, హెచ్. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ. అంటే థర్డ్ ఆన్సర్ ఎంత, 4. సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమో, ఫస్ట్ రోస్టర్ ఫామ్కి ఆన్సర్ ఏమో 3, సెకండ్ రోస్టర్ ఫామ్కి ఆన్సర్ 1, థర్డ్ రోస్టర్ ఫామ్కి ఆన్సర్ 4, ఫోర్త్ రోస్టర్ ఫామ్కి ఆన్సర్ 2. దేర్ఫోర్ ఇది
దీని యొక్క ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు. సెట్లో 1, 1/2, 1/3, 1/4, 1/5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ సెట్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయమని చెప్పారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ 4 ఆప్షన్స్ సెట్ బిల్డర్ ఫామ్సే. దీంట్లో ఏదో ఒక ఆప్షను ఆ రోస్టర్ ఫామ్కి సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో సెట్ బిల్డర్ ఫామ్ మనకి ఏముంది, ఎక్స్ అనేది ఈ సెట్లో ఎలిమెంటు అయితే ఎక్స్ అనేది నేచురల్ నెంబర్స్కి సంబంధించింది అన్నారు. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అయితే ఏ సెట్లోకి వస్తాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ సో ఆన్. ఈ ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. కానీ ఇక్కడ మనకి ఈ సెట్లో ఏమున్నాయి, 1, 1/2, 1/3, 1/4, 1/5 అని ఉన్నాయి. కాబట్టి దీనికి దానికి మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది ఆ రోస్టర్ ఫామ్ యొక్క సెట్ బిల్డర్ ఫామ్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్లో ఏముంది, ఎక్స్ అనేది సెట్లో ఎలిమెంటు అయితే ఎక్స్ అనేది రేషనల్ నెంబర్కి సంబంధించింది అని ఉంది. రేషనల్ నెంబర్ అంటే ఏంటి, P/Q ఫామ్లో రాసే ప్రతి నెంబరు రేషనల్ నెంబరే. అయితే రేషనల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, ఓన్లీ లిమిటెడ్ కాదు కదా, చాలా ఉంటాయి. అంటే ఏ సెట్లోకి 1/2 రావచ్చు, 1/3 రావచ్చు, 1/4 రావచ్చు, 1 రావచ్చు, 1/5 రావచ్చు, 1/6 రావచ్చు, 1/7 రావచ్చు, 1/8 రావచ్చు అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా రావచ్చు. కానీ ఇక్కడ లిమిటెడ్ ఫైనైట్ వాల్యూస్ ఇచ్చారు. ఫైనైట్ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి అంటే లెక్క పెట్టగలిగే వాల్యూస్ ఇచ్చారు కాబట్టి ఇదేమో ఇన్ఫైనైట్ కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కూడా కాదు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్లో ఏమి ఇచ్చారు, ఎక్స్ అనేది ఈ సెట్లో ఎలిమెంటే అయితే 1/x అనేది నేచురల్ నెంబర్స్కి సంబంధించింది అని ఇచ్చాడు. నేచురల్ నెంబర్స్ మనకి ఏమున్నాయి, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఉన్నాయి కదా. వీటిని యూజ్ చేసి మనం ఈ సెట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 1/x అంటే 1/1 పెట్టుకోవచ్చు, 1/2 పెట్టుకోవచ్చు, 1/3 పెట్టుకోవచ్చు, 1/x ప్లేస్లో 4 పెట్టుకోవచ్చు, 1/x ప్లేస్లో 5 పెట్టుకోవచ్చు, 1/x ప్లేస్లో 6 పెట్టుకోవచ్చు అండ్ సో ఆన్. అంటే ఇది ఇన్ఫైనైట్గా కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది. ఇక్కడేమో ఫైనైట్ ఎలిమెంట్స్ ఇచ్చారు, అంటే లెక్క పెట్టగలిగేంత ఎలిమెంట్స్ ఇచ్చారు. ఇక్కడ లెక్క పెట్టలేవు కాబట్టి మనకి ఈ సెట్ కూడా కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఏంటి, ఎక్స్ అనేది సెట్లో ఎలిమెంటే అయితే ఇక్కడ 1/x అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి, ఆ నెంబర్స్ అనేవి నేచురల్ నెంబర్స్కి సంబంధించినవి అని చెప్పాడు. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ అనేది 5 అవ్వచ్చు లేకపోతే 5 కన్నా చిన్నది అవ్వచ్చు. నేచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5 అంటే ఎక్స్ వాల్యూ అనేది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ అవ్వకూడదు. సో ఈ ఎక్స్ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ సెట్లు ఏమొస్తాయంటే 1/1 ఎక్స్ వాల్యూ అంటే 1 కదా, 1/2 ఎక్స్ వాల్యూ ఇప్పుడు 3, 1/3 ఎక్స్ వాల్యూ ఇప్పుడు 4, 1/5 ఏమన్నా వస్తాయా, రావు. ఎందుకంటే ఇక్కడ కండిషన్ అనేది 5 దాకా మాత్రమే ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1, 1/2, 1/3, 1/4, 1/5 అని రాసుకోవచ్చు. ఈ సెట్ అనేది ఈ సెట్కి మ్యాచ్ అవుతుందా, అవుతుంది. అంటే రోస్టర్ ఫామ్కి సెట్ బిల్డర్ ఫామ్ ఏదవుతుంది, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఆప్షనే దీనికి ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే రోస్టర్ ఫామ్ ఇచ్చారు, అంటే డైరెక్ట్గా ఎలిమెంట్స్ అనేవి సెట్లో ఇచ్చేసారు. దీన్ని రూల్ ఫామ్లో చూపించమన్నారు. రూల్ ఫామ్ అంటే సెట్ బిల్డర్ ఫామ్కి అనదర్ నేమ్. రూల్ ఫామ్ అన్నా సెట్ బిల్డర్ ఫామ్ అన్నా ఒకటే. సో ఇక్కడ ఏమున్నాయి, 10 కన్నా తక్కువ నెంబర్స్ ఉన్నాయి, అవి కూడా మల్టిపుల్స్ ఆఫ్ 2 ఉన్నాయి. సో ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఇక్కడ ఈ సెట్లో ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ అంట. ఈ సెట్లో ఎక్స్ అనేది ఎలిమెంట్ అవ్వడానికి ఏమవ్వాలి, అది ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఈవెన్ నెంబర్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 అవ్వాలి. అంటే 2 1 * 2, 2 2 * 4, 2 3 * 6, 2 4 * 8 అలాగనే చెప్పుకోవచ్చు. లేకపోతే 2 టేబుల్లో పోవాలి నెంబర్ అనేది. 2 5 * 10 అది కూడా ఎలా ఉండాలంట, 10 అవ్వచ్చు, 10 కన్నా
తక్కువ ఉండాలి. అంటే 8 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. ఇవన్నీ కలిపితే ఒక సెట్. ఈ సెట్ బిల్డర్ ఫామ్కి వచ్చిన రోస్టర్ ఫాము, ఈ రోస్టర్ ఫాము సేమ్గా ఉన్నాయి కదా. సో ఆన్సర్ ఏంటి మనకి? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? బి అనే సెట్ ఇచ్చాడు. బి అనే సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. అయితే బి వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ సెట్ బిల్డర్ ఫామ్లో బిని ఏమని ఇచ్చాడు? ఎక్స్ అనేది ఈ సెట్లో ఎలిమెంట్ అంట. అయితే ఎక్స్ని 3తో కలిపినప్పుడు దాని వాల్యూ 6 అవుతుందంట. సో మనం దీన్ని సాల్వ్ చేయడానికి ఒక్కొక్క ఆప్షన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ని తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్లో ఏమిచ్చాడు? 3. ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ మనం 3 పెడదాం. 3 + 3 = ఎంత? 6. అంటే ఎక్స్ ప్లేస్లో మనకి 3 పెడితే ఏ వాల్యూ వస్తుంది? 6. అంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి బి వాల్యూ ఏమవుతుంది? 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? రోస్టర్ ఫామ్ ఇచ్చారు. ఒక సెట్ యొక్క రోస్టర్ ఫామ్ ఇచ్చారు. దానికి సెట్ బిల్డర్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇవన్నీ సెట్ బిల్డర్ ఫామ్సే. అయితే ఆ రోస్టర్ ఫామ్కి కరెక్ట్ సెట్ బిల్డర్ ఫామ్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? x/x² + 1 అనే కండిషన్ ఇచ్చాడు. అండ్ ఇంకేమి ఇచ్చాడు? x బిలాంగ్స్ టు n అని ఇచ్చాడు. అంటే x అనేది నేచురల్ నెంబర్స్కి సంబంధించింది. నేచురల్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి? 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అయితే ఈ x వాల్యూ ఎంత ఉందంట? x వాల్యూ అనేది 5 అవ్వచ్చంట. 5 కన్నా తక్కువ అవ్వాలంట. అంటే ఇప్పుడు x వాల్యూ నేను ఎలా రాసుకోవచ్చు? x వాల్యూ 1 కానీ, లేకపోతే 2 కానీ, లేకపోతే 3 కానీ, లేకపోతే 4 కానీ, ఇక్కడ 5 అవడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి 5 కానీ. సో వీటిల్లో ఏదో ఒకటి x వాల్యూ అవ్వచ్చు. ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. దేంట్లోని? ఈ కండిషన్లోని. ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈ సెట్లో ఉన్న వాల్యూస్ వస్తే మనకి ఇది కరెక్ట్ ఆన్సర్, లేకపోతే కరెక్ట్ ఆన్సర్ కాదు. సో 1/1 వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ x వాల్యూ ఎంత? 1. 1/1² + 1. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/1² అంటే 1. 1 + 1 1/1 + 1 అంటే 2. 1/2 వచ్చింది ఆ సెట్లో ఉన్నట్టు. ఇప్పుడు సెకండ్ వాల్యూ తీసుకుందాం. 2ని ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. x అంటే ఇప్పుడు ఎంత? 2. x² అంటే 2² + 1 = 2/2² అంటే 4 + 1 = 2/5. ఇక్కడ 2/5 ఉంది, ఇక్కడ సెట్లో 2/5 కూడా ఉంది. సో 3 ఎలిమెంట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. నెక్స్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి 3ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? x/x² + 1 అనే కండిషన్లో. x అంటే ఇప్పుడు వాల్యూ ఎంత? 3. x² అంటే 3² + 1. 3/3² అంటే 9 + 1 3/10. అంటే 3/10 అనే వాల్యూ కూడా ఈ సెట్లో ఉంది. నెక్స్ట్ 4th వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4th వాల్యూ ఏంటి? 4. 4/4² + 1. 4/4² అంటే ఎంత? 16 + 1 4/17. xలో 4 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 4/17 వచ్చింది. అంటే ఆ వాల్యూ అనేది సెట్లో కూడా ఉంది. సో ఇది కూడా ఈ సెట్లో ఎలిమెంటే. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ ఏంటి? 5. 5 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. x వాల్యూ ఎంత? ఇప్పుడు 5. 5/5² + 1 = 5/5² అంటే 25 + 1 = 5/26. ఈ ఎలిమెంట్ కూడా ఈ సెట్లో ఉంది. అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ ఈ సెట్ బిల్డర్ ఫామ్ మనకి ఏ సెట్ ఇచ్చిందంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ 1/2 అనే ఎలిమెంట్ ఇచ్చింది, 2/5 అనే ఎలిమెంట్ ఇచ్చింది, 3/10 అనే ఎలిమెంట్ ఇచ్చింది, 4/17 అనే ఎలిమెంట్ ఇచ్చింది, 5/26 అనే ఎలిమెంట్ ఇచ్చింది.
ఈ ఎలిమెంట్స్ అన్నీ దీనికి మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఈ సెట్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకు కావాల్సిన సెట్ బిల్డర్ ఫామ్, మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 1, 3, 5, 7 అండ్ సో ఆన్ 19 అనే నెంబర్స్ యొక్క సెట్ బిల్డర్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన 3 ఆప్షన్స్, ఇక్కడ మనకి ఇచ్చిన 3 ఆప్షన్స్ సెట్ బిల్డర్ ఫామ్సే. ఈ నెంబర్స్కి ఏ సెట్ బిల్డర్ ఫామ్ వస్తుందో ఆప్షన్ వైజ్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏముంది, ఎక్స్ అనేది సెట్లో ఎలిమెంట్ అంట, అయితే ఎక్స్ అనేది ఆడ్ నెంబర్ అంట, 19కి ఈక్వల్ అవుతుందంట, మరియు 19 కన్నా చిన్న నెంబర్ అంట. 19కి ఈక్వల్ అయ్యి 19 కన్నా చిన్నగా వచ్చే ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి, ఆడ్ నెంబర్స్ జనరల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అని ఎందుకంటారంటే 2 టేబుల్లో పోవు కాబట్టి. సో ఇక్కడ ఏవైతే నెంబర్స్ వచ్చినాయో ఈ నెంబర్స్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా, అవుతున్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏంటి, ఈ ఆప్షన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఏది ఫైనైట్ సెట్టో చెప్పమంటున్నాడు. ఏది ఫైనైట్ సెట్టో చెప్పాలంటే మనం ఫస్ట్ ఈ ఆప్షన్స్కి ఏ సెట్లు వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వీటికి రోస్టర్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏముంది, ఎక్స్ అనేది సెట్లో ఎలిమెంట్ అంట, అయితే ఎక్స్ అనేది ఒక నేచురల్ నెంబర్ అంట. నేచురల్ నెంబర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. నేచురల్ నెంబర్స్లోకి ఏమొస్తాయి, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అయితే n అనేది x-1 ఇంటూ x-2 ఈక్వల్స్ టు 0 అనే కండిషన్ని సాటిస్ఫై చేయాలంట. సో ఇక్కడ మనం ఈ కండిషన్ని సాటిస్ఫై చేయడానికి మనం n వాల్యూస్ అనేవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 1 వాల్యూ తీసుకుందాం, x ఈక్వల్స్ టు 1 తీసుకుందాం. 1 - 1 ఇంటూ 1 - 2 ఈక్వల్స్ టు 0 అని రాసుకోవచ్చా, 1 - 1 అంటే 0 ఇంటూ 1 - 2 ఈక్వల్స్ టు 0. 0 మల్టిప్లైడ్ బై ఎనీథింగ్ 0 అంటే 0 ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో ఈ కండిషన్ అనేది 1కి ట్రూ అయింది. నెక్స్ట్ 2 వాల్యూ తీసుకుందాం. 2 వాల్యూ తీసుకుని కండిషన్ని చెక్ చేద్దాం. x-1 ఇంటూ x-2 ఈక్వల్స్ టు 0. x అంటే ఇప్పుడు ఎంత, 2 - 1 ఇంటూ x అంటే 2, 2 - 2 ఈక్వల్స్ టు 0. 2 - 1 అంటే 1, 2 - 2 అంటే 0. 0 మల్టిప్లైడ్ బై ఎనీథింగ్ 0 ఈక్వల్స్ టు 0. ఇది కూడా కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఇప్పుడు 3 అనేది తీసుకుని ఈ కండిషన్ని చెక్ చేద్దాం. 3 అనేది తీసుకుని కండిషన్ చెక్ చేస్తే 3 - 1 ఇంటూ 3 - 2 ఈక్వల్స్ టు 0. 3 - 1 అంటే 2, 3 - 2 అంటే 1 ఈక్వల్స్ టు 0. 2 1s are 2 ఈక్వల్స్ టు 0. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ ఇంకేమన్నా ఉన్నాయా మనకి నేచురల్ నెంబర్స్లో, లేవు. ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. అవి ఏంటి, 1, 2. ఈ వాల్యూస్ వచ్చినప్పుడు ఈ కండిషన్ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. అంటే వీటిని ఒక సెట్ కింద రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ మన ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టగలుగుతున్నామా, లెక్క పెట్టలేకపోతున్నామా, లెక్క పెట్టగలుగుతున్నాం. కాబట్టి దీన్ని ఫైనైట్ సెట్ అని కూడా రాసుకోవచ్చు కదా. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఈ ఆప్షన్స్లో ఫైనైట్ సెట్ని ఏది రిప్రజెంట్ చేస్తుంది, 1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది నల్ సెట్టో ఫైండ్ అవుట్ చేయమన్నారు. నల్ సెట్ అంటే ఏంటి, ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ అంటే ఏ ఎలిమెంట్స్ ఉండని సెట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, 1 by 1 చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో సెట్ బిల్డర్ ఫామ్ ఏం రాశారు, ఎక్స్ అనేది సెట్లో ఎలిమెంటు, అయితే ఎక్స్ అనేది 5 కన్నా తక్కువ, అంటే ఎక్స్ అనేది నేచురల్ నెంబర్. నేచురల్ నెంబర్ అంటే ఏ వాల్యూస్ వస్తాయి, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఎక్స్ అనేది 5 కన్నా తక్కువ కాబట్టి ఈ సెట్లోకి ఏవే వాల్యూస్ వస్తాయి, 1, 2, 3, 4. 5 కన్నా తక్కువగా నేచురల్ నెంబర్స్లో ఉండే వాల్యూస్ ఈ 4 కదా. సో ఇక్కడేమో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ సెట్లో ఏమో ఎలిమెంట్స్ లేవు. కాబట్టి ఈ సెట్ ఎప్పటికీ ఈ సెట్ కాదు, కాబట్టి ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి, ఎక్స్ అనేది సెట్లో ఎలిమెంటు, x² వాల్యూ అనేది ఎంత 4, అండ్ ఎక్స్ అనేది నేచురల్ నెంబరు అంటున్నాడు.
4 అయ్యే నేచురల్ నెంబర్ మనకి ఏముంది 2 స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అంటే సెట్లో ఏ వాల్యూ రాసుకోవచ్చు 2. ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఏ ఎలిమెంటు లేదు కాబట్టి ఆన్సర్ ఇది అవుతుందా? అవదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో ఏమిచ్చారు? ఎక్స్ అనేది సెట్లో ఎలిమెంటు అయితే x² + 1 = 0 అంటున్నాడు. నెక్స్ట్ ఎక్స్ అనేది నేచురల్ నెంబరు అంటున్నాడు. నేచురల్ నెంబర్ అంటే 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఒక్కొక్క వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూసుకుంటే ఎక్స్ ప్లేస్లో 1² పెట్టామనుకో 1 పెట్టామనుకో ఎక్స్ ప్లేస్లో 1 పెడితే 1² + 1 = 0 అంటే 2 = 0 అవుతుందా? అవదు. 2 పెట్టినా అవదు, 3 పెట్టినా 0 అవదు, 4 పెట్టినా 0 అవదు, 5 పెట్టినా 0 అవదు. ఏ వాల్యూ పెట్టినా మనకి 0 అనేది రాదు. కాబట్టి ఈ సెట్లో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు. ఈ సెట్ బిల్డర్ ఫామ్కి వచ్చే సెట్లో ఏమన్నా ఎలిమెంట్స్ ఉంటాయా? ఉండవు. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? ఇదే.